హైవేస్ పెద్దాపురం. దీనికి ఒకప్పుడు ఉన్నటువంటి పేరేంటరా బాబు అంటే పెద్దాపురం పాపలరా, పెద్దాపురం బ్యాచ్రా అంటే అయితే వ్యభిచారం అన్నట్టు లేదా డ్యాన్స్లు వేసేవాళ్ళు అన్నట్టు, అంటే పొట్టకొట్టి కోసం శరీరాన్ని చూపేవాళ్ళు, శరీరాన్ని అమ్ముకునేవాళ్ళు అన్నట్టు. బట్ రాను రాను మొత్తం మారిపోయింది. ఎవరి పనులు బిజీగా ఉంటున్నారు. వ్యభిచార ముఠాలు ఏం లేవు, అంటే వ్యభిచార గృహాలు కూడా ఏమీ లేవు. బట్ జగన్మోహన్ రెడ్డి హయాంలో దిక్కుమల్ల పనులు చేసేవాళ్ళు ఎరుగుతున్న వాళ్ళు వాళ్ళు చేసుకుంటూ పోయారు. బట్ కొంత కమిషన్ వచ్చేసి వైసీపీకి పోయింది. అలా 2022 జూలై ఆ సమయంలో మరలా పురుడు పోసుకుంది. ఇది 25 కదా, ఇప్పుడు 3 సంవత్సరాలు నిర్విఘ్నంగా కంటిన్యూ అవుతుంది. మన మొత్తానికి ఒక అమ్మాయి బయటపడి ఉన్న విషయాలన్నీ చెప్పేసరికి మీడియా హైలైట్ చేసింది. ఇక అప్పుడు పోలీసులు రైడ్ చేస్తే తెలిసింది ఏంటంటే పోలీసులే ఈ వ్యభిచార ముఠాలకు సాయం చేస్తున్నారు. అందులో శివకృష్ణ, శివరామకృష్ణ అని చెప్పేసి కానిస్టేబుల్ ఉన్నారు. ఇంకా లోకల్ కొన్ని ఎస్ఐలు వాళ్ళు కూడా సపోర్ట్. మొత్తానికి అధికారులు సస్పెండ్ చేయాల్సిన సస్పెండ్ చేశారు. కంప్లైంట్ ఇవ్వాల్సిన మీద కంప్లైంట్ ఇచ్చున్నారు. ఐ థింక్ ఎస్పీ బిందు మాధవ్ గారు ఒక నెంబర్ కూడా ఇచ్చేసి ఎక్కడన్నా ఎవరన్నా అనుమానాస్పదంగా మీకు ఉన్నా, ఎక్కడన్నా ఎవరో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా మాకు ఫోన్ చేయండి అని చెప్పేసి అన్నారు. ఈవెన్ నెంబర్ నాకు దొరికితే అటాచ్ చేస్తాను వెనకాల. సో విషయం ఏంటి, ఇప్పుడు భారతి అని చెప్పేసి ఒక ఆమె వ్యభిచారం మాట నడుపుతున్న ఆమె ఏకంగా మరి పోలీసుకు దొరకాలి. యాక్చువల్గా ఆమె మీడియాకి అవైలబుల్గా వచ్చేసి ఏమంటుంది, నేను ఎవరైనా మోసం చేయాల, ఎవరికైతే డబ్బులు అవసరం వచ్చినారో వాళ్ళకి ఇదిగో ఇది ప్రొసీజర్ అని చెప్పి వాళ్ళు ఓకే అన్నారు. అలానే చేశారు. నా మీద ఆరోపణలు చేస్తూ నేనేదో సైకలాజికల్గా వేధించాను, గర్భం దాంచిన వదలలేదు, పిల్లలు పుట్టే కూడా వదలలేదని అంటున్నారు కదా. ఆ అమ్మాయి లెస్బియన్. తాను నా కూతురుని వేధిస్తే నా కూతురు ఆత్మహత్య చేసుకోబోయింది. ఇక ఆ తర్వాత ఆమెను పంపించేశాను. దాన్ని ఇప్పుడు ఆమె వెళ్ళి నా ఇంట్లో నన్ను రానివ్వట్లేదు, నాకేమో ఆమె డబ్బులు ఇవ్వలేదు, ఇప్పుడు నేనేమైపోయాలని చెప్పేసి అంటుంది కదా. అన్ని ఇవ్వాల్సిన ఇచ్చేస్తాను, నేను ఎవరైనా మోసం చేయలేదు అంటుంది. అంటే వ్యభిచారం అనేది జస్ట్ లైక్ వ్యవసాయం అన్నట్టు, వ్యభిచారం అనేది జస్ట్ లైక్ అది వ్యాపారం అన్నట్టు. నేను ఎవరైనా మోసం చేయలేదు, అందరినీ చెప్పేది ఇచ్చాను, అందరికి సెటిల్ చేసే నేను పంపించాను అని చెప్తుందంటే ఏంటి అసలు? మనకు అందుతున్న సమాచారం మేరకు మద్యం, ఇసుక, రియల్ ఎస్టేట్, చిట్టీలు, నువ్వు ఏదైనా సరే జగన్ హయాంలో ఏ చిన్న వ్యాపారం చేసినోళ్ళైనా అరే చివరిగా బడ్డీ కొట్టుల దగ్గర కూడా వసూలు చేశారంటే అండి, రోజుకి ఎంత, నెలకి ఎంత అని. అలా ఈ వ్యభిచార ముఠాల దగ్గర కూడా డబ్బులు వసూలు చేశారంట జగన్ బ్యాచ్. సిగ్గుంది అసలు వాళ్ళకి. ఇంకా వాళ్ళకి ఓట్లు వేసేవాళ్ళు జై జగన్, జై వైసీపీ అనే ఆడవాళ్ళు నాకు అర్థం కావట్లేదు. పక్కాగా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఆ వైసీపీ నాయకులు ఎవరైతే ఈ వ్యభిచార ముఠాకి సాయపడ్డారో ఆనాడు ఒకవేళ కేసులను పెడదామన్నా, ఇంకా ఎవరైతే నాయకులకి ఈ వ్యభిచార ముఠాకి మధ్యలో ఉన్న పోలీసులు ఉన్నారో అందరి మీద చర్యలు తీసుకోవాలి. నేను మరలా డిమాండ్ చేస్తూ ఉన్నా. జగన్ హయాంలో అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసి పెట్టారు. అయితే కూటమి గవర్నమెంట్ వచ్చాక కొంతమంది నార్మల్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఇంకొంతమంది మాత్రం పోలీసులు మేనేజ్ చేస్తూ అదే దరిద్రం కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అలా ఈ పెద్దాపురంలోనే 10 వ్యభిచార ముఠాలంట. ఆడకి ఎవరిని తీసుకొస్తారో తెలుసా? ప్రేమ పేరుతో మోసం చేసి ఇక్కడ తీసుకొచ్చి అమ్మేయటం, పెళ్లి చేసుకుని సాకలేక ఇక్కడ తీసుకొచ్చి అమ్మేయటం, అండ్ ఇంట్లో ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉంటే ఎవరికి తెలియకుండా ఇక్కడికి వచ్చి వ్యభిచారం చేసుకుని డబ్బులు తీసుకుని మళ్ళీ వెళ్ళిపోవటం. కాలేజీలు, స్కూళ్ళు, హాస్టళ్ళు, బస్ స్టాండుల్లో అమ్మాయిలని ఈ వ్యభిచార ముఠాలోనే కొంతమంది అబ్బాయిలు ఉంటారంట. వ్యభిచార ముఠా నడిపే వాళ్ళ పిల్లలే వాళ్ళు నీట్గా రెడీ అయిపోయి అమ్మాయిల్ని, ఆంటీల్ని పరిచయం చేసుకొని వాళ్ళకి ఏమేం కావాలో సదుపాయాల విధంగా ప్రొవైడ్ చేసి వాళ్ళకి కావాల్సినవి ఆ తర్వాత నెమ్మది వాళ్ళతో ఫోటోలు, వీడియోలు తీసేసుకొని వాటితో చూపించి బ్లాక్మెయిల్ చేసి అలా ఇందులోకి దించడం. ఇంకొంతమందిని నీకు ఇంకా బెటర్ వేలో బెనిఫిట్స్ కావాలన్నా, ఇంకా నీ బెటర్ డబ్బు కావాలన్నా వ్యభిచారం చేయి, ఎవరికి అనుమానం రాదు, కండోమ్ వాడతాం, అండ్ మొత్తం సీక్రెసీ ఉండిద్ది. అండ్ వచ్చే వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, బాగా డబ్బున్న వాళ్ళు బెంగళూరు నుంచి వస్తారు, విజయవాడ నుంచి వస్తారు, కడప నుంచి వస్తారు, అనంతపురం నుంచి వస్తారు, హైదరాబాద్ నుంచి వస్తారు, వరంగల్ నుంచి వస్తారు. ఇలా లైక్ ఎలాగంటే ఒకసారి చేసినా 100 సార్లు చేసినా అదే కదా. చక్కగా నీకు సుఖానికి సుఖం వస్తుంది, డబ్బుకు డబ్బు వస్తుంది, అండ్ ఎవరికి తెలియదు అంతా కూడా పక్క సీక్రెసీ ఉండిద్ది, అండ్ నీకు అన్ని సదుపాయాలు ఉంటాయి అని చెప్పి ఇలా దించారంటే అండి. ప్రేమ పేరుతో వంచి కొంతమందిని, డబ్బు పేరుతో అవసరాల పేరుతో ఉన్నటువంటి ఆడవాళ్ళని కొంతమందిని, ఇంట్లో ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉంటే కొంతమందిని. కరోనా సమయంలో కొన్ని ఫ్యామిలీస్ బాగా చితికిపోయినాయి. ఆ సమయంలో కొంతమంది మొగుళ్ళే వీళ్ళని తీసుకొచ్చి ఆడవాళ్ళని, వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేసి మళ్ళీ ఈవినింగ్ పట్టుకెళ్ళేవాళ్ళంట. అవన్ మొగుళ్ళు కూడా ఇక తట్టుకోలేమని చెప్పేసి వాళ్ళ పిల్లల్ని నమ్మేసినారట. ఎంత ఘోరం అంటే ముంబై రెడ్ లైట్ ఏరియాలో కూడా చూడండి దారుణాలు, ఘోరాలు ఈ పెద్దాపురంలో ఉన్నాయంటండి. అసలు ఎంక్వైరీ చేస్తూ పోతూ ఉంటే ఎన్నెన్ని ఘోరాలు బయటపడుతున్నాయి అంటే ఇష్టంగా కొంతమంది వచ్చారని, బలవంతంగా కొంతమంది వచ్చారని, డబ్బు కోసం ఎవరైనా ఏదైనా సరే చేస్తారని చీ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే
ఫారిన్ కంట్రీస్లో వ్యభిచారం వచ్చేసి లీగల్ కొన్ని చోట్ల. దానిని మన వాళ్ళు ఇక్కడ ఏమంటున్నారు, ఇదిగో మేము డబ్బు తీసుకొని వాళ్ళకి సుఖాన్ని ఇస్తున్నాం, దాంతో వాళ్ళు ఏం చేస్తున్నారు, బయట ఉన్న పిల్లలని ఆడవారిని వదిలేస్తున్నారు, మా వల్లే సొసైటీలో మంచి జరుగుతుందని చెప్పేసి కొంతమంది చెప్పుకుంటూ, సో నువ్వు చేస్తున్న మంచిదే, సమాజ సేవే అన్నట్టుగా ఆడవాళ్ళని నమ్మించి తీసుకొచ్చి ఇలా. సో ఇప్పటికన్నా ఆడవాళ్ళు ప్రేమ పేరుతో కానీ, పెళ్ళైన తర్వాత ఏదైనా ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ, ఆ మగవాడు పెట్టే టార్చర్ని భరించి వాడు ఏది చెప్తే చేసేది మీరు తయారవుతున్నారన్నప్పుడు ఆ పెళ్ళి ప్రేమ అన్న జోలికి పోకండి. నేను చాలా క్లారిటీ చెప్పాను. ప్రేమతో వాడికి దగ్గరయ్యి వాడు ఏది చెప్తే చేసేలాగా మీరు తయారైపోతే వాడు మిమ్మల్ని అమ్మేస్తాడు. పెళ్ళి అయ్యాక వాడు ఏది చెప్తే అది మనం చేద్దాం అన్నట్టు మీరు మారితే మిమ్మల్ని అమ్మేస్తారు. అండ్ ఫైనాన్షియల్గా అన్నప్పుడు ఇది చేసేటప్పుడు నీకు డబ్బు రాదని చెప్పేసి అవతలవాడు చెప్తే మీరు ఓకేనంటే ఒక్కసారైనా 100 సార్లైనా అదే మళ్ళీ వ్యభిచారం. సో బీ కేర్ఫుల్. పెద్దాపురంలో 10 ముఠాలు, ఆ 10 ముఠాలు ఇంకెంతమంది, దొరకకుండా వెళ్ళిన వాళ్ళు ఎంతమంది, దొరికిన వాళ్ళు ఎంతమంది, ఇది కనపడకుండా నాట్ ఓన్లీ పెద్దాపురం చాలా చోట్ల జరుగుతోంది. వాటన్నింటి వెనక అసలు ఎవరున్నారు మొత్తం బయట పెట్టాలి. హైదరాబాద్లో కూడా చాలా చోట్ల కాలేజ్ అమ్మాయిలు ఉద్యోగం చేసేవాళ్ళు ఏంటంటే డబ్బు అవతల వచ్చి విటులు డబ్బు ఉన్నోళ్ళు, దాన్ని మనకు సుఖానికి సుఖం వస్తుంది, డబ్బుకు డబ్బు వస్తుంది. రేపటి రోజు వాడు బాగా డబ్బుని అడిగితే మనకి లైఫ్ కూడా ఇవ్వచ్చు. భ్రమంలో బతికిస్తున్నారు ఆడవాళ్ళు కొంతమంది. లైఫ్ ఇస్ నథింగ్ బట్ మంచి ఉద్యోగం, లేదా పెళ్లి చేసుకుంటాడేమో, లైక్ ఇలా సినిమాలు చూసి ఇన్స్పైర్ అయిపోతున్నారు. సినిమాల్లో కానీ వ్యభిచారం చేసే దగ్గర ఒక అమ్మాయి ఉండిద్ది, బాగా చదువుకున్న అమ్మాయి, డబ్బు కోసం అలా చేస్తూ ఉండిద్ది, అందంగా ఉండిద్ది, బాగా తెలియగలది. ఆ అమ్మాయి దగ్గరికి ఒక విటుడు వస్తాడు, వాడు బాగా డబ్బు ఉన్నాడు, సొసైటీలో మంచి పేరున్నాడు. బట్ ఈ అమ్మాయితో గడిపినట్టు ఆ కొద్ది క్షణాల్లో వాడు ద బెస్ట్ ఫీల్ అవుతాడు. దీనికి నువ్వు ఇక్కడ వద్దు, నాతో పాటు వచ్చే అంటాడు. మరి నీతో పాటు వచ్చేయాలంటే డబ్బు కట్టాలి కదా, నన్ను కొనుక్కున్నారు కదా వాళ్ళంటే, ఎంత ఏంటని అడిగితే 2 లక్షలు 3 లక్షలు 10 కోట్లు 100 కోట్లు చెప్తే మొత్తం ఇచ్చేసి తీసుకెళ్ళిపోతాడు. ఇలా కొంతమంది భ్రమలో బతికేస్తున్నారండి. ఈవెన్ బెట్టింగ్కి సంబంధించి అయినా అలాగే ఉన్నారు. టెలిగ్రామ్లో కానీ వేరే కొన్ని త్రూ లింకులు పంపి మీకు ఒక టాస్క్ ఇచ్చాం చేయండి మీకు డబ్బులు వస్తుంటే అప్పుడు కూడా ఇలాగే చేస్తున్నారండి. సీరియస్లీ ఆడవారిని తక్కువ చేసే ఉద్దేశం నాకు లేదు, కానీ కొంతమంది వారికి ఉండే ఒక అత్యాస, వారికి ఉండే ఫులిష్నెస్, వారికి ఉండే అమాయకత్వం అన్నీ కలగలిపి ఈరోజు వ్యభిచార ముఠాలు బ్రహ్మాండంగా బతికేస్తున్నాయి. బట్ ఈ ఆడవాళ్ళు మాత్రం పాపం అన్యాయంగా బలైపోతూ ఉన్నారు. ఈవెన్ వీళ్ళని తీసుకెళ్ళి కూడా వీళ్ళకి ఇస్తున్న డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్న మరికొంతమంది అంట. మరలా అవతల వ్యభిచార ముఠాలు నడిపేది కూడా మళ్ళీ ఆడవాళ్ళే. అంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆడవాళ్ళని అంత దారుణంగా వాడేస్తున్నారు, వేధిస్తున్నారు. దుర్మార్గం కూడా వారి పట్ల ప్రవర్తించే చివరికి దారుణంగా చంపేస్తున్నారు. సో బీ కేర్ఫుల్. అండ్ పెద్దాపురం విషయంలో వైసీపీ వాళ్ళు బ్యాచ్ అసలు ఎవరున్నారు, లేదు ఇప్పుడున్నటువంటి టీడీపీ వాళ్ళ జనసేన మొత్తం బయటికి తీయండి. ఒక్క పొలిటీషియన్ అయినా సరే ఈ వ్యభిచారం సాయపడండి లెక్కల్లో తేలిన, విచారణలో తేలిన వాడిని సమాజం ముందు పెట్టండి. ప్రజలకు సేవ చేస్తానని చెప్పేసి రాజకీయాల్లోకి వచ్చి వాడు చేసే పనులు ఇవే. అండ్ ఆడపిల్లల్ని ప్రేమ పేరుతో వంచి వ్యభిచార మఠాలకు అమ్మేస్తారా, పెళ్ళైన తర్వాత కుటుంబం గడవట్లేదని చెప్పేసి వాళ్ళని సూచి ఇక్కడ ఇచ్చేస్తారా. మొన్న ఈ రాజుల దగ్గర అనుకుంటా కదా, ఆ అమ్మాయికి మొదట పెళ్ళైంది, అవతల నుండి వచ్చేసి ముస్లిము, లవ్ జిహాదీ, ప్రేమ పేరుతో దగ్గర చూస్తున్నాడు. బట్ అతను డబ్బు కావాలని చెప్పేసి నాతో వ్యభిచారం నేను చెప్పిన దగ్గర నువ్వు వెళ్ళి పడుకో, వాళ్ళు డబ్బు ఇస్తారు తీసుకురా, కాదుకూడదంటే చంపేశాడు. సో నేనేది అదే వ్యవస్థ వరస్ట్గా తయారైపోయింది. సోషల్ మీడియాలో ఎవరితో పడితే వాళ్ళతో పరిచయాలు, ఆ పరిచయాలు కాస్త ఎంత దూరం వెళ్తుంది ఏంటంటే ఇదిగో అన్యాయంగా వ్యభిచార కుప్పలకు అమ్మేస్తున్నారు, లేదన్నప్పుడు గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం చేసేసి మళ్ళీ ఇంటికి వచ్చేస్తూ ఉన్నారు. ఏపీలో కొన్ని బయటపడుతుని చూస్తూ ఉంటే మరలా చెప్తున్నా, జగన్ వీరామానికి ఇది నమ్మబుద్ధి కాదు, వాళ్ళు పట్టించుకోరు, నమ్మరు, అదే నా మీద పడుతూ ఉంటారు కామెంట్లతో. మరలా చెప్తున్నా, ఒరే బాబు మీ జగన్ మీ వైసీపీ వాళ్ళు నాశనం చేయడానికి వ్యవస్థ అంటూ లేదురా బాబు, సర్వనాశనం చేస్తారు ఏపీలో. అయితే ఈ కూటమి ప్రభుత్వం అన్నీ సెటిల్ చేయడానికి చాలా టైం పట్టేలా ఉంది. బట్ అన్నీ సెట్ అవుతాయని కోరుకుందాం.